హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో భోగి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. భోగి రోజున ఉదయాన్నే పిల్లలందరూ నిద్ర లేచి తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. ఆ రోజు భోగి మంటలు వేయడం కూడా చాలా ప్రత్యేకత. అవి కొన్ని ప్రాంతాల్లో భోగి మంటలను చాలా పవిత్రంగాను పూజిస్తూ ఉంటారు. దానివల్ల చెడు అంతా పోయి మంచి జరుగుతుందని అక్కడ అందరూ నమ్మకంగా భావిస్తూ ఉంటారు. అండ్ ఆ రోజే చిన్న పిల్లలు అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ భోగి పళ్ళు అనేవి పోస్తూ ఉంటారు. అలా పోయడం వల్ల పిల్లలందరూ చాలా సంతోషంగా ఉంటారని ఇక్కడ ఆచారంగా భావిస్తూ ఉంటారు. భోగి పళ్ళు అనేవి భోగి పళ్ళు, పువ్వులు, అక్షింతలు, చిల్లర పైసలు కలిపి పోస్తూ ఉంటారు. ఇంకా గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉంటారు. గొబ్బెమ్మలు అనేవి ఆవు పేడతో కలిపి ఒక ముద్దలా చేసి దాన్ని ముగ్గు మీద పెట్టి పసుపు కుంకుమ పూజ చేసి పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు. అలాగే గంగిరెద్దు మేళాలు కూడా వస్తూ ఉంటాయి. మనం ప్రతి సంవత్సరం సంక్రాంతిలో మాత్రమే ఆ గంగిరెద్దు మేళాలు అనేవి చూడగలుగుతూ ఉంటాం. అలాగే కోడి పందాలు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేదే కోళ్ళ పందాల పోటీ. గోదావరి జిల్లాలో ఇవి ఎంతో ప్రాముఖ్యత చెందినవి ఉంటాయి. ఇది నాకు తెలిసినంత వరకు వీడియో. థ్యాంక్ యూ సో మచ్.